వచ్చిన సైనికుడు కత్తి కొనలలోన చిక్కిన పావురాయి కోసం ప్రాణ కవచమై రణముకు వచ్చిన రక్షకుడు గుండె లోతులో తెగిన గాయమై తగువు న్యాయమై వచ్చాడు. వీడే వీడే నీ తక్షణ రక్షణ లక్ష్యకుడే, వీడే వీడే నీ లక్షల సైన్యం వీడే. హియరింగ్ హ్యాండిక్యాప్ ఓఎచ్ కేటగిరీ 84.1 ఇంతవరకు దాని గురించి క్లారిటీ ఇంతవరకు రాలేదు. మన భారత ప్రభుత్వం వికలాంగుల చట్టం 2016 ప్రకారం పేదవాడి ఆరోగ్యం గురించి ఏమాత్రం ఆలోచించాలా, పేదవాళ్ళ పెన్షన్ పెంచాలని చెప్పి ఏమాత్రం ఆలోచించాలా. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, ఇతర రాజకీయ పక్షాలు ఏం చేస్తున్నాయి, మన బాధ్యత ఎందుకు తీసుకువెళ్తున్నారు, దాన్ని గుర్తు చేయడం కోసమే ఒక 2-3 విషయాలు మాట్లాడతాం. ముందుగా పేదల ఆరోగ్యం ఎట్లా విస్తరించేవాళ్ళు, పేదల ఆరోగ్య భద్రత గురించి ఏ విధంగా శ్రద్ధ పెట్టకుండా నిర్లక్ష్యం చేసేవాళ్ళు ముందు ఒక సాక్ష్యం చెప్తుంది. ఈ దేశంలో ప్రపంచంలో 2 ఆసుపత్రులు ఉన్నాయి. డబ్బులు ఉన్న వాళ్ళు పోయేది ప్రైవేట్ ఆసుపత్రులు, డబ్బు లేని వాళ్ళు పోయేది గవర్నమెంట్ ఆసుపత్రులు. వాళ్ళు గుండె జబ్బు వచ్చినా ఏ జబ్బు వచ్చినా పేదలైతే ప్రభుత్వ ఆసుపత్రులకే దిక్కు, డబ్బులు ఉన్నారు ప్రభుత్వ ఆసుపత్రులు మోసవుతున్నారు, ప్రైవేట్ ఆసుపత్రులకి వస్తుంటారు. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులకి వైద్యం 1,15,000 కావాలి, అది ఎవరు పెట్టుకోవాలి అని కన్నోళ్ళు పెట్టుకుంటారు కదా అన్న. కన్నోళ్ళు పెట్టుకునే స్తోమత శక్తి వాళ్ళకుంటే నాకేం చెప్తారు సార్, నేను మీ దగ్గరికే తీసుకొస్తా సార్. నేను ఏదో పైన మాటలు నేను రాలేదు సార్. వాళ్ళ ఊళ్ళో వాళ్ళ ఇంటి ముందు మీటింగ్ పెట్టకుండా భిక్ష చేసే సార్, పూరి కూర్చే సార్, తండ్రి భిక్షతో కొనేటోడు సార్. అమ్మాయికి ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించడానికి డబ్బు లేవు సార్. ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ సత్తులు పెట్టండి, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స వాళ్ళు పరీక్ష చేయడానికి డబ్బు లేకపోతే భిక్ష అమ్ముకున్నాడు సార్. ఇంకా ఏమనుకోని చెప్తారు సార్, లేదు సార్. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక్క కులం కాదు, ఇక్కడ వేరే వ్యక్తుల ఒక కులం కాదు. అన్ని కులాల పేదలు, వికలాంగులైనా వృద్ధులైనా వితంతులైనా, అన్ని కులాల పేదలు, వృద్ధులైనా వితంతులైన వికలాంగులైన పేదలు అత్యంత దయనీయపరుస్తులు ఉన్నారు. నా ముందు నేను చూస్తున్నా, నా ముందు చూస్తున్నా ఒక్క తల్లి మెడలో, ఒక చెల్లె మెడలో, ఒక అత్త మెడలో ఒక తులం బంగారం కనిపించట్లేదు, ఒక తుంగలు బంగారం సమస్యలో ఏది కనిపించట్లేదు. ఒక పేదలు వాళ్ళ ఇళ్ళలో రాష్ట్ర కొద్దుంటాయి, వాళ్ళ ఇళ్ళలో కిలోల కొద్దుంటాయి బంగారు బంగారు. కానీ ఇక్కడ వాళ్ళందరూ పేదలు. ఆ పేదల పెన్షన్ పెంచడానికి మనసు రాదు, ఇచ్చే పెన్షన్ సాకారం ఇవ్వడానికి పెన్షన్ మనసు రాదు. అదే సమయంలో ఎవరన్నా 4 ఏళ్ళతో పట్టుకోకపోతే వితంతులు వెంటనే పెన్షన్ రావాలి కదా. ఎవరన్నా 55 సంవత్సరాలు దాటిన కానీ పెన్షన్ రావాలి కదా. కానీ 5 ఏళ్ళుగా పెన్షన్ పెండింగ్ ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వంలో 3 ఏళ్ళు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 20 నెలల దగ్గరికి వచ్చింది. ఈ ప్రభుత్వంలో కొత్త పెన్షన్ పెండింగ్ ఉన్నాయి. ఈ 20 నెలల్లో ఎంతమంది భర్తలు కోల్పోయిన చేస్తున్నారో వాళ్ళు పెన్షన్ వెంటనే రావాలి కదా. 50 సంవత్సరాల దాకా ఈ 20 నెలల్లో ఎంతమంది వచ్చారో వాళ్ళ పెన్షన్ రావాలి కదా. వాళ్ళ పెన్షన్ రావట్లేదు కదా. కొత్త పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఏ పార్టీలు ఉండట్లేదు కదా. ఇక్కడ మీ విశ్వస్తున్నానే మళ్ళీ పెన్షన్ రేవంత్ రెడ్డి పెంచట్లేదు. ఎందుకు పెంచట్లేదు అని చెప్పి ప్రతిపక్షాలు అడగట్లేదు. ఇస్తున్న పెన్షన్ సకాలం ఇవ్వట్లేదు. ఎందుకు సకాలం ఇవ్వట్లేదని ప్రతిపక్షాలు అడగట్లేదు. కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు పెట్టుకొని 5 ఏళ్ళు గడిచిపోతున్నది. అది ప్రభుత్వం కొత్త పెన్షన్ ఇవ్వట్లేదు.
దీన్ని బట్టి పేదల సమస్యలు, పేదల బాధలు ప్రభుత్వాలకు ప్రతిపక్షాలకు పట్టమనే విషయం సాక్ష్యంగా రుజువుతున్న విషయం మర్చిపోతాను. పబ్లిక్లోనే మీరు వెళ్ళడం కాదేమో లేదు సార్, మీరు కనుక ఈ బిడ్డకు ఆపరేషన్ చేసకపోతే బిడ్డ చచ్చిపోతుందేమో బాగుండదు అని నా మీద కోపానికి వచ్చారు. పబ్లిక్లో ఆ సంఘటన జరుగుతుంది, నాకు కోపానికి వచ్చారు. ఏమయ్యా, ఒక ముఖ్యమంత్రి అని తెలిసి నన్ను పబ్లిక్లో ఎంతో కాకి బాగుంటుందని హెచ్చరిక చేస్తావా? నేను చెప్తున్నా, నేను 25,000 ఇస్తాను కదా, ఇప్పుడు 25 రూపాయలు కూడా ఇవ్వ, ఏం చేసుకుంటావు చేసుకోపో అన్నాడు. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో అంటున్నావు కదా సార్, రోడ్డు మీద ఉద్యోగం చేస్తాను నేను, చేసుకోపో అన్నాడు. అప్పుడు నా మనసులో పడ్డది, ఒక్క నరసింహకే కాదు ఈ రాష్ట్రంలో కూడా పేదలందరూ ఈ రాష్ట్రంలో పేదలకు గుండె చెప్పొచ్చినా ఏ చెప్పొచ్చినా ప్రైవేట్ ఆసుపత్రికి అయితే ₹1 ఖర్చు కాకుండా అదే గవర్నమెంట్ ఖర్చు పెట్టేటట్టుగా తయారు చేయాలని చెప్పి నేను బయటకు వచ్చి ఒక 2,000 రూపాయలు చేతులు పెట్టి మీరు మళ్ళా కృష్ణాపురం చెప్పి వాళ్ళని ఇంటికి పంపి ఇక గుండె ఎంతో బాధపడుతున్న పిల్లలు పెద్దలకు ఎవరికైనా సరే ఆపరేషన్ ఖర్చు ప్రభుత్వమే ఖర్చు పెట్టాలని చెప్పి హైదరాబాద్ తెలంగాణ మొత్తం తిరిగి ఆంధ్ర రాయలసీమ తెలంగాణ ఉమ్మడి తిరిగి సరిగా ఆగస్టు 7, 2004 సరిగా మళ్ళా ఆగస్టు 7 వస్తే 21 సంవత్సరం, ఇంకొక 15 రోజులు ఒక వేరమంతా మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ వేదిక మీద హైదరాబాద్లో రాజకీయ నాయకులు ఇంటి వైపు కూర్చుండబెట్టాడు, డాక్టర్లు ఇంటి వైపు కూర్చుండబెట్టాడు, మీడియా కూర్చుండబెట్టాడు. మీరు కూర్చున్న స్థానంలో చిన్నపిల్లలు గుండెతో ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు పట్టుకొని వచ్చేసారు. కానీ దురదృష్టవశాత్తు మీటింగ్ ఇంత స్టార్ట్ అయిందో లేదో కానీ ఒక 10 నిమిషాల్లోనే గుండెతో బాధపడుతూ పిల్లోడు అక్కడే కొట్టుకొని చచ్చిపోయాడు. కింద పడి గుండెతో బాధపడుతూ ఆ మీటింగ్లోనే చచ్చిపోయాడు. ఎట్లుంటుందో చెప్పండి సీన్. ప్రతి తల్లిదండ్రుల చేతిలో చిన్న పిల్లలు ఉన్నారు, గుండె కాదు పిల్లలు. మరొక వైపు పిల్లోడు చచ్చిపోయాడు. పిల్లలు ఎడుతున్నారు, తమ్ముడు ఎడుతున్నాడు, ఇక్కడ అందరూ ఎడుతున్నారు. ఆ డెడ్ బాడీ తీసుకొచ్చి వేదిక మీద పెట్టేశారు. ఆ రోజు జరిగిన మీటింగ్ వివరాలు ఇవి. ఆ రోజు గుండెతో బాధపడిన పిల్లడు చచ్చిపోయాడు. ఆ చనిపోయిన బిడ్డ శివుడు నా చేతిలో ఉన్నది. అప్పుడు నేను ఆలోచించాను, అంటే ఇంకా నేను ఆలోచన చేస్తే ఈ వచ్చిన బిడ్డలందరూ రేపో మాపో చచ్చిపోతూ ఉంటారు. వీళ్ళందరినీ కాపాడాలంటే ఇక రోడ్డుకి ఉద్యోగం చేయక తప్పదని చెప్పి ఆ డెడ్ బాడీని 2 షర్ట్లు మోసుకొని నా వెనుక దండని చెప్పి ఆ తల్లిదండ్రులు పిల్లలందరినీ ట్యాగ్ బాండ్ మొత్తం ప్రదర్శన చేసి అంబేద్కర్ సేవలు పెట్టి రోడ్డుని మొత్తం మోసుకొని అంబేద్కర్ డెడ్ బాడీని పెట్టి వాళ్ళ తండ్రి నాన్న పోషణ పెట్టి నేను నాతో పాటు గుండె పిల్లల వాళ్ళ తల్లిదండ్రులు కలిసి రోడ్డు మీద మొత్తం కూర్చొని వీళ్ళందరినీ ఆపరేషన్ చేసేంత వరకు నేను రోడ్డు దిగిపోయే ప్రసక్తి లేదని చెప్పి అక్కడ హెచ్చరిక చేసి కూర్చున్నా. ఈ వార్త రాజశేఖర్ గారు కలిసి ఢిల్లీలో ఉన్నాడు. వెంటనే నాకు ఫోన్ చేశాడు. పోలీసులు 100 మంది వచ్చేశారు, గుర్రాలు వచ్చింది, ల్యాప్టాప్ చేయడం సిద్ధపడ్డారు. కానీ కొంత వాళ్ళు ఇన్కమ్ చేశారు. కారణం ఏంటంటే ప్రతి పిల్లోడు గుండెలో పిల్లోడు, మరొక వైపు తల్లిదండ్రులు నేర్చుకున్నాడు. అదే సమయంలో ఒక డెడ్ బాడీ అక్కడ ఉన్నది. ఇంకా ఏదైనా అవుతుందంటే పాల్గొంటే ఎంతో తగ్గిందో. ఈ సమయంలో రాజశేఖర్ గారు నాకు ఫోన్ చేశాడు ఢిల్లీ నుంచి. మందకృష్ణ, నేను నమస్కారం సార్ అన్నాడు. ఆయన ప్రతి నమస్కారం పెట్టుకున్నాను ఒక మాట అన్నాడు. మందకృష్ణ, హైదరాబాద్లో కొత్త డ్రామా మొదలు పెట్టినావా అన్నాడు. ఇది డ్రామాగా సార్ ఉద్యమం అని నేను అన్నా. ఏ ఉద్యమం 1000 మంది పిల్లల్ని అకస్మాత్తుగా రప్పించి ఇప్పటికిప్పుడు ఆపరేషన్ చేయమని నా మెడ మీద కత్తి పెడితే ఎలా చేయించాలి అని అన్నాను. నేను అన్నా, ఈ రోజు 1000 మంది వచ్చిన మాట నిజమే. 2.5 నెలల క్రితం నరసింహ పేద ముస్లిం బిడ్డను తీసుకొచ్చాను. మన అవక బిడ్డ కావాలి ఎందుకు చేయించలేదు అన్నని నన్ను బెదిరిస్తున్నావా అన్నాడు. ఆ రోజు నేను బెదిరించలేదు, ఈనాడు బెదిరించట్లేదు. ఆనాడు ఒక బిడ్డ కోసం మాట్లాడినా, ఈరోజు 1000 మంది బిడ్డల కోసం మాట్లాడుతున్నా. ఇప్పటికి ఒక బిడ్డ చనిపోయాడు, ఇంక ఆలస్యం చేయకుండా ఆపరేషన్ చేయించాల్సిందే అన్నాడు. అయితే నువ్వు జాగ్రత్త అన్నాడు. ఏం సార్ జాగ్రత్త అంటే కూడా నాకు అర్థమవుతలేదు అన్నది. నీకు జాగ్రత్త కూడా అర్థమవుతలేదా? నీ సంగతి నాకు తెలుసు, నా సంగతి నేను జాగ్రత్త పట్టుకోవాలని ముఖ్యమంత్రి. అప్పుడు నువ్వు నన్ను బెదిరిస్తున్నావు సార్. నీ బెదిరింపులకు తలకి నేను భయపడితే, నేను ఇంటికి వెళితే ఈ బిడ్డలందరూ చచ్చిపోతారు సార్. నా మీద కోపం ఉంటే నన్ను కొట్టి పోలీసులు నా చుట్టూన్నారు, లేదా నా మీద కేసులు పెట్టించు, నేను జైలుకి వెళ్తా. నువ్వు ఏదైనా చెయ్యి, నేను ఏదైనా అవుతా. కానీ పిల్లలందరికీ వచ్చి ఆపరేషన్ ఈ రాత్రి నుంచి మొదలు పెట్టకపోతే, ఈ రోజు నుంచి మొదలు పెట్టకపోతే నేను రోడ్డు దిగి మాత్రం ఇంటికి వెళ్ళే ప్రసక్తి లేదని చెప్పి నేను గట్టిగా చెప్పాను. మా మధ్యలో ఫోన్ కట్ అయిపోయింది. అంటే ఈ
తీసుకోవాల్సి వచ్చింది? పేదల బాధలు పేదలకే తెలుసు, పేదల బాధలు పేదలకే తెలుసు. ఇక్కడ ఉన్న కులం ఏదైనా, ఇక్కడ ఉన్న మతం ఏదైనా, ఇక్కడ మీరందరూ పేదలే కాబట్టి, నేను కూడా పేదరికం అనుభవించిన కాబట్టి ఆ పేదల బాధలు అర్థం చేసుకున్న బిడ్డగా మీ గురించి రావాల్సి వచ్చింది. మీ అన్నగారు కూడా రేవంత్ రెడ్డి గారికి పేదరికం తెలియదు, రేవంత్ రెడ్డి గారు కృషి నుంచి రాలేదు. కేసీఆర్ కొడుకులు వాళ్ళ పేదరికం తెలియదు, వాళ్ళు కృషి నుంచి రాలేదు. రేవంత్ రెడ్డి గారు 100 ఎకరాల భూముల కుటుంబం వచ్చాడు, బంగ్లా నుండి వచ్చాడు. ప్రతిపక్ష నాయకులు ఎందుకు మాట్లాడలేదంటే వాళ్ళు పేదల బాధ అర్థం కాదు, వాళ్ళు గడి నుండి వచ్చిండ్రు, వాళ్ళు భూముల నుండి కుటుంబం వచ్చిండ్రు. కానీ ఒక పేద బిడ్డకి సమస్యలు ఎందుకు పట్టించుకోవాల్సి వస్తుందంటే నేను పేదరికం వచ్చింది కాబట్టి. నేను ఆత్మసాక్షి చెప్తున్నా, చెప్పుకోవడానికి భయవద్దు, సిగ్గుపడవద్దు. మనం ఎక్కడి నుండి వచ్చామో ఆ నేపథ్యాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అట్లాంటి నేపథ్యం ఉన్న ఇప్పటికి మన పేదలకు అండకుండే ప్రయత్నం చేయాలి. నేను నా నేపథ్యం ఏంటి? రేవంత్ రెడ్డి లాగా భూములు ఉన్న కుటుంబం నుంచి రాలి, రేవంత్ రెడ్డి లాగా బంగ్లా నుంచి రాలి, కేసీఆర్ కుటుంబం లాగా గడిల నుంచి 1000 ఎకరాల భూములు ఉన్న కుటుంబం నుంచి నేను రాలి. తిండి లేని పేద కుటుంబం నుండి నేను వచ్చాను, పూజ చేస్తున్న కుటుంబం వచ్చాను. నేను చెప్తున్నా, ఆత్మసాక్షి చెప్తున్నా, నేను నా కుటుంబాన్ని పోషించుకోవడానికి, నా వరంగల్ని నా కుటుంబాన్ని పోషించుకోవడానికి, నా భార్య పిల్లల్ని పోషించుకోవడానికి, నా తల్లిదండ్రులు వ్యక్తిగతంగా పోషించుకోవడానికి మా వరంగల్లో నేను రిక్షా తొక్కి నా కుటుంబాన్ని పోషించుకున్నాను. నేను కొంతకాలం నేను ఆటో రిక్షా నడిపాను, కొంతకాలం నేను ట్రాక్టర్ నడిపాను. నాకు రిక్షా తొక్కడం తెలుసు, ఆటో రిక్షా నడపడం తెలుసు, ట్రాక్టర్ నడపడం కూడా తెలుసు. నేను కొంతకాలం బండ కొట్టి నా కుటుంబాన్ని పోషించుకున్నాను. మన ఊళ్ళో రైతుల పొలాల్లోకి పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూలీ పనులు ఎన్ని రకాలుగా వెళ్తారో అన్ని రకాల కూలీ పనులకు వెళ్ళిన వాళ్ళు. నాకు పేదరికం తెలుసు, పేదల బాధ తెలుసు. రేవంత్ రెడ్డి లాగా, కేసీఆర్ లాగా బంగ్లా నుంచి గడి నుంచి నేను రాలేదు. పూరి గుడిసెకి నేను వచ్చేసాను. పూరి గుడిసె అంటే తాటాకు కమ్మలతో కట్టుకున్న గుడిసె, లేదా ఆయా సందర్భాల్లో చెట్లలో దొరికే తుంగతో కట్టుకున్న గుడిసె, కొన్ని సందర్భాల్లో గడ్డితో కట్టుకున్న గుడిసెలో నేను జీవించిన వాడిని. అదే సమయంలో బాగా గాలిమాలు వస్తే ఆ కమ్మలు ఎగిరిపోతుంటే, గడ్డి ఎగిరిపోతుంటే, తుంగ ఎగిరిపోతుంటే ఆ గుడిసె మీదకి ఎక్కి దాన్ని అదిమి పట్టి తాళ్ళు కట్టి బరువు రాళ్ళు పెట్టి ఆ గుడిసె కాపాడుకున్న కుటుంబం వచ్చిన వాడిని. వర్షం వస్తే ఇల్లంతా ఉడిస్తే, ఇల్లు మొత్తం నేల కడిస్తే, ఎక్కడ పడుకోవాలి చోటు లేకపోతే సాపలు గంటలు మూడకేసుకొని నిద్రపోకుండా కూర్చున్న కట్టిన కుటుంబం వచ్చిన వాడిని. నాకు ఆకలి బాధలు తెలుసు, నాకు పేదరికం తెలుసు. ఒక పూట 2 పూటలు తిండి లేకపోతే కడుపులో ఏం ఎక్కడుంటాయో, కళ్ళు ఎలా తింటాయో అనుభవించే కుటుంబం వచ్చిన అనుభవించిన వాడిని. అందుకనే పేదల ఆరోగ్యం గురించి ఆలోచించాల్సి వచ్చింది. ప్రభుత్వం ఆలోచించలేదు, ప్రతిపక్ష పార్టీ ఆలోచించలేదు. నా కాలు లేని, చేతులు లేని, కళ్ళు లేని వాళ్ళ బాధల్ని అర్థం చేసుకోవాల్సి వచ్చింది. అందుకోసం పెన్షన్ పెంచే పద్ధతి దగ్గర చేయాల్సి వచ్చింది. నా పేద తల్లిదండ్రులకు సంబంధించిన వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు, భర్తను కోల్పోయిన నా వితంతులైన అక్క చెల్లెళ్ళు, ఇట్లాంటి పేదల సమస్యల గురించి ఆలోచించాల్సి వచ్చింది. పెన్షన్ పెంచడానికి రావాల్సి వచ్చింది. ఇట్లాంటి సమయంలో 20 నెలలుగా పెన్షన్ పెంచింది. లేకపోతే జూన్ నెల పెన్షన్ జూలై నెలకు కూడా ఇంతవరకు రాకపోతే 5 ఏళ్ళుగా పెండింగ్ పెన్షన్లు ఉంటే, కొత్త పెన్షన్లు ఉంటే అడిగే దిక్కు లేదు, రాష్ట్రంలో అడిగే దిక్కు లేదు. ఇట్లాంటి విషయంలో బిడ్డగా చెప్తున్నాను. పేదల ఆరోగ్యం నిర్వహించే వాళ్ళు, పేదల ఆరోగ్య భద్రత గురించి ఏ విధంగా శ్రద్ధ పెట్టకుండా నిర్లక్ష్యం చేసేవాళ్ళు. ముందు ఒక సాక్ష్యం చెప్తుంది. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో 2 ఆసుపత్రులు ఉన్నాయి. డబ్బులు ఉన్న వాళ్ళు పోయేది ప్రైవేట్ ఆసుపత్రులు, డబ్బు లేని వాళ్ళు పోయేది గవర్నమెంట్ ఆసుపత్రులు. వాళ్ళు గుండె దెబ్బ వచ్చినా, ఏ దెబ్బ వచ్చినా పేదలైతే ప్రభుత్వ ఆసుపత్రులకే దిక్కు, డబ్బులు ఉన్నారు ప్రభుత్వ ఆసుపత్రులు మొగ్గులు ఉన్నారు, ప్రైవేట్ ఆసుపత్రికి వస్తుంటారు. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రికి వైద్యం చేసుకుంటారు. మన డబ్బు లేని ప్రైవేట్ ఆసుపత్రికి స్తోమత లేదు కదా. ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యం సదుపాయాలు సరిగ్గా ఉండవు కదా. ఆ వైద్యం సదుపాయాలు పేదల కోసం పెట్టాలనే శిక్షణ బాధలు లేదు కదా. మరి ఇట్లాంటి సమయంలో పేదల వైద్యం గాలి వదిలేసినట్టే కదా. ఒక గుండె దెబ్బకు ఉన్నోళ్ళకి వస్తుంది, వాళ్ళపై ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ చేసుకుని ఆపరేషన్ చేసుకుని వస్తుంది. అదే గుండె దెబ్బ పేదలకు వస్తుంది, వాళ్ళు ఎక్కడికి పోవాలి? ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యులు ఉన్నారు. ఆ వైద్యులు ఉన్నా కూడా వాళ్ళు ఆపరేషన్ చేసే పరికరాలు ఉండవు, అక్కడ సదుపాయాలు ఉండవు. అంటే ఇక్కడ పేదలకు పోయేదని చెప్పి ప్రభుత్వం పట్టించుకునేది కాదు. కానీ ఇవాళ అదే పేదలకి ఇవాళ ఆరోగ్య భద్రత తీసుకొచ్చింది, ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొచ్చింది, ప్రైవేట్ ఆసుపత్రి ఇచ్చే అవకాశం వచ్చింది. ఎంఆర్ఎస్ మాత్రమే ఒక కుల సంఘం అన్ని వర్గాల పేదలకు. మీ దగ్గర కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నాయి. మీ దగ్గర ఉన్న కూడా ఆరోగ్యశ్రీ కార్డు విలువ ఒక్కొక్కరికి 10 లక్షలు అర్థం.
మీ దగ్గర ఆరోగ్య కార్డు ఉందా? ఇప్పటికీ ఒక్కొక్కరు 10 లక్షలు అంటాం. ఆరోగ్య కార్డు ఎలా వచ్చింది? ప్రభుత్వాలు పెద్ద మనసుతో పెట్టుకుంటే ఆలోచన ఆ పథకం రాలి, ప్రతిపక్షాలు మాట్లాడితే రాలి. ఎంఆర్ఎస్ కొట్లాట వచ్చింది. ఆ ఎంఆర్ఎస్ పోరాటం ఎందుకు కారణం? ఈ ఖమ్మం జిల్లా సమస్య, ఈ ఖమ్మం జిల్లా సమస్య. నేను ఇప్పుడు చెప్తున్న మాట ఈ రోజు కాదు, 21 సంవత్సరాల క్రితం. నేను చెప్తున్న మాట ఈ రోజు కాదు, 21 సంవత్సరాల క్రితం. సరిగ్గా 2004 ఎన్నికల సమయంలో నేను ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలో తిరుగుతున్న సమయంలో మన దగ్గర వైరా మండలం పక్కన రెడ్డోల గ్రామంలో 7-8 గంటల సుమారు ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ మీటింగ్ కి ఒక ముస్లిం కుటుంబం నా దగ్గరికి వచ్చి, ఒక ముస్లిం పేద కుటుంబం నా దగ్గరికి వచ్చి, అన్న మీ మీటింగ్ వింటాం మా బాధలు వింటారా అని అడిగింది. అమ్మ మీటింగ్ తర్వాత పెడతాం, మీ బాధలు ఏదో చెప్తున్నాను అన్న. అప్పుడు ఆ చెల్లె చెప్పింది, అన్న నా సంక్రమణ బిడ్డ పేరు నరసింహ, నా భర్త ఇక్కడ ఉన్నాడు, మా అత్త ఈమె ఎదురుగా పంపించే వచ్చాను నా ఇల్లన్న. అన్న మేము చాలా ఇబ్బందులు ఉంది, మీ దగ్గరకు వచ్చామన్నా. నా బిడ్డకు గుండె చెప్పున్నదన్నా, ఒకనొక ఆడబిడ్డన్నా, ఇక మగ పిల్లలు కూడా లేరన్నా. ఆపరేషన్ చేయించడానికి నేను గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తానో వాళ్ళు చెయ్యమని అంటారన్నా, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తానో 1,40,000 అడుగుతున్నారన్నా. ఇక్కడికి పోతే చేస్తలేదు, ఆడిపోతే డబ్బు లేదన్నా. నా ఒకనొక బిడ్డన్నా, నా బిడ్డను కాపాడవా అని అడిగింది. ఏం చేయాలమ్మా అని, నా బిడ్డకు ఏదైనా ఆపరేషన్ చేయించాను అన్నది. నా దగ్గర కూడా డబ్బు లేదు, పేదోని, కానీ నీ బిడ్డకు ఆపరేషన్ జరిగేటట్టుగా నేను ప్రయత్నం చేస్తాను అన్న. ఆ అమ్మాయి ఒక మాట అన్నది, అన్న ఆపరేషన్ ఖర్చు అయ్యి డబ్బుతో కూడుకున్నది అవుతే మరి డబ్బు లేదంటున్నావు, ఆపరేషన్ చేయించాడు ఎట్లా చేపిస్తావు అని అడిగింది. నేను అన్నా నా దగ్గర డబ్బు లేదు కానీ గవర్నమెంట్ దగ్గర వెళ్తానన్నా, ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి నేను ఆపరేషన్ చేపిస్తానన్నా అని మాటిచ్చాను. అప్పుడు ఎన్నికల కౌంటింగ్ జరగలే, ఎన్నికలు జరిగినాయి, కౌంటింగ్ జరగలే. ఒక వారం రోజుల తర్వాత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయింది. నేను ముందే చెప్పాను, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా నేను తీసుకెళ్ళి ఆపరేషన్ చెప్తానని చెప్పి. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయింది 2004 మే 14. సరిగ్గా 2004 మే 21కి కుటుంబాన్ని అక్కడ రప్పించారు. హైదరాబాద్ రప్పించి ముఖ్యమంత్రిని కలిశాను. ఆ ముఖ్యమంత్రి పబ్లిక్ లో నిలబడి ఉన్నాడు, నేను పబ్లిక్ లో పట్టుకొని నిలబడ్డా. రాజశేఖర్ గారు ముందుకు వచ్చి, ఏ కృష్ణ ఇంత జనం నువ్వెదుకున్నావు పబ్లిక్ లో, నువ్వు లోపలికి రావచ్చు కదా అన్నాడు. నేనన్నా నేను ఒక్కరైతే నేను లోపలికి రావచ్చు సార్, నలుగురితో కలిసి వచ్చాను కాబట్టి అందరూ రానివ్వరని చెప్పి, అందరిని రానివ్వరని చెప్పి నీకు నిలబడ్డాను అన్నా. ఏంటి విషయం చెప్పు అన్నాడు. నేను ఆ కుటుంబాన్ని చూపించి, ఆ చిన్న బిడ్డను చూపించి, ఈ అమ్మాయికి గుండె చెప్పండి సార్, ముస్లిం పేద బిడ్డ సార్, ఈమెను దయచేసి ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించు అన్నాను. ఎంత ఖర్చు వస్తుంది అన్నాడు. 1,40,000 నేను ఆపరేషన్ ఖర్చు విషయం చెప్పాను. ఆయన నేను 25,000 ఇస్తాను సార్, 1,40,000 ఇవ్వలేము. అక్కడ మొదలైంది అయినప్పుడు సార్, సరే మీరు 25,000 ఇస్తారు, ఇంకా 1,15,000 కావాలి, అది ఎవరు పెట్టుకోవాలి అన్నాడు. కన్నోరు పెట్టుకుంటారు కదా అన్నాడు. కన్నోరు పెట్టుకునే స్తోమత శక్తి వాళ్ళకు ఉంటే నాకేం చెప్తారు సార్, నేను మీ దగ్గరికే తీసుకొస్తా సార్, నేను ఏదో పైన మాటలు నేను కాదు సార్. వాళ్ళ ఊళ్ళో వాళ్ళ ఇంటి ముందు మీటింగ్ పెట్టినప్పుడు నాకు విషయం తెలిసే సార్, పూరి కుడిసే సార్, తండ్రి నిషేధం సార్, అమ్మాయికి ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించడానికి డబ్బు లేవు సార్, ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ పక్కన పెట్టండి, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స వాళ్ళు పరీక్ష చేయడానికి డబ్బు లేకపోతే రిక్షా అమ్ముకున్నాడు సార్, ఇంకా ఏమనుకోని చెప్తారు సార్, నువ్వు చేయించాల్సిందే అన్నాడు. ఆయన ఒక మాట అన్నాడు, కృష్ణ నువ్వు కనుక నీ కనుక ఇప్పుడు చెప్పినట్టుగా నేను 1,40,000 1,40,000 ఆపరేషన్ చేపితే ఈ రాష్ట్రంలో ఉన్న గుండె జబ్బు ఉన్న వాళ్ళందరూ నా దగ్గరికి వస్తే నా బడ్జెట్ డబ్బు సరిపోదు అన్నాడు. నేను ఒక మాట అన్నా, సార్ డబ్బులు ఉన్న మీ దగ్గరికి ఎందుకు వస్తుంది సార్, వాళ్ళు చేయించుకుంటారు సార్, అపోలో పోతారు, అమెరికాకి పోయి చేయించుకుంటారు సార్. మరి లేని వాళ్ళకు గుండె జబ్బులు వచ్చినా ఏ జబ్బులు వచ్చినా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందుబాటులో లేకపోయాయి, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళే శక్తి మీద లేకపోయాయి, మరి ఎలా బతకాలి సార్, నువ్వు చేయించాల్సింది అన్నాడు. దానికి కొంత వ్యంగ్యంగా నీకు ఏం అర్థమవుతలేదు తెలుసా, నీకు గెలవకు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. జూలై 24 పెన్షన్, జూన్ పెన్షన్ రాలేదు కదా, జూలై పెన్షన్ జూలై 24 వల్లే. నేను అంటున్నా అధికార పక్ష ముఖ్యమంత్రి, నువ్వు నెల మొదటి వారంలో నీ జీతం తీసుకుంటున్నావు కదా, అధికార పక్ష మంత్రులారా నీకు వేరే కొత్త డబ్బులు ఉన్నాయి కదా, ఓకే తుమ్మల నాగేశ్వర మంత్రే కదా, ఆయన పేదోడా, శ్రీనివాస్ రెడ్డి మంత్రే కదా,
పెన్షన్ వస్తే పెన్షన్ కోసం ఎదురుస్తోళ్ళు, నా కాలు లేని వాళ్ళు, నా చేతులు లేని వాళ్ళు, నా కళ్ళు లేని వాళ్ళు, నడవలేని వాళ్ళు, చూడలేని వాళ్ళు, మాట్లాడలేని వాళ్ళు, నా 4,000 పెన్షన్ కోసం, ఇప్పటికే వచ్చే 4,000 పెన్షన్ కోసం కళ్ళు రాష్ట్రంగా ఎదురు చూస్తున్నారు. ముసలోళ్ళు, భర్తను కోల్పోయిన వాళ్ళు, భర్త వదిలేసిన వాళ్ళు, ఇతర సమస్య వాళ్ళు, ఆ వచ్చే 2,000 పెన్షన్, ఇప్పటికే వచ్చే 2,000 పెన్షన్ కోసం కళ్ళు రాష్ట్రంగా ఎదురు చూస్తున్నారు. అవి వస్తేనే కడుపులో వచ్చింది, నోట్లో వచ్చింది పోతుంది. ఒక పేదవాడి పెన్షన్ గురించి వేయడానికి వీళ్ళకి మనసు రాదు, పెన్షన్ పెంచి ఇవ్వడానికి మనసు రాదు. 1,000 కోట్ల రుణమాఫీ చేస్తారు, 1,000 కోట్ల భరోసా ఇస్తారు, ప్రపంచ సుందరిని తీసుకొచ్చి అందరూ పోటీలు పెడతారు. కానీ వీళ్ళ పెన్షన్ పెంచడం అన్న మాట నిలబెట్టుకోవట్లేదంటే ప్రభుత్వం ఎంత నిరాశ ఉన్నదో, మన తరఫున మాట్లాడకుండా ప్రతిపక్షం ఎంత మౌనం వహిస్తుందో ఇది సాక్ష్యం అనేసుకోండి. మర్చిపోతాం సార్ అనుకుంటున్నాం. 20,000 కోట్లు కేటాయించమని ప్రభుత్వం అంటుంటే కాదు 30,000 కేటాయించాలి కదా, 30,000 కోట్లు కేటాయించాలి కదా అని ప్రతిపక్షం అంటున్నది. రైతు భరోసా కింద ఒక 10,000 కోట్లు వేసామంటే కాదు ఇంకా 15,000 కోట్లు వేయాలి కదా అని మాట్లాడుతున్నది. అంటే రేవంత్ రెడ్డి అయినా ప్రతిపక్ష పార్టీలు సరే భూమి ఉన్న ప్రభుత్వం కాపాడుతుండే తప్ప కాలు రెక్కలు లేని వల్ల ముసలి వల్ల మొత్తం పెన్షన్ పెరగాలని చెప్పి ఆలోచించట్లేదు అనడానికి ఇది సాక్ష్యం చేసుకోండి. మర్చిపోతుంది. ఇట్లాంటి నేపథ్యంలో ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాను. ఈ నెల పెన్షన్ పడదాన్ని చూడగా తప్పకుండా మరి మండలాల వైజ్న గ్రామాల వైజ్న అందరూ కూడా విహెచ్పిఎస్ కూడా చాలా బలపడింది. మరి భవనక్క గారు కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మరి లోకల్లో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ క్యాడరు, మండల క్యాడరు ప్రతి ఒక్కరు కూడా పేరున మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు కూడా ఎంతో బయటగా పక్కనగా కష్టపడి మరి మా జిల్లా కమిటీకి సహకరిస్తా మరి ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా మా జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరి సమస్య